జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంబర్ సినిమాలో రామరామ సాంగ్ లిరికల్ వీడియో వచ్చేసింది. పాటంతా రామనామమే. ఆంజనేయుడికి ఇంతకన్నా కావాల్సిందేంటి? ఇక వెన్నంటే ఉండి విజయం వరకు నడిపించేస్తాడంటున్నారు అభిమానులు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా ఇష్టదైవం పుట్టినరోజున తన ఇష్టదైవం గురించి పాట రిలీజ్ కావటం సంతోషంగా ఉందంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. విశ్వంబర్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ వీడియోని పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి ఆయన కుటుంబ సభ్యులకి హనుమంతుడంటే ఎంత భక్తో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆంజనేయుడిని తమ ఇంటి దైవంగా భావిస్తారు. అందుకే తన లేటెస్ట్ సినిమా విశ్వంబర్ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియోని హనుమాన్ విజయోత్సవం సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. రాములోరి గొప్ప చెప్పుకుందామా, సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా అంటూ సాగిన ఈ పాటని సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రాశారు. ఆస్కార్ పురస్కార గ్రహీత ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి స్వరాలందించగా శంకర్ మహాదేవన్ లిప్సిక భక్తి పారవస్యంతో ఆలపించారు. పాట ఆరంభంలో జై శ్రీరామ్ అంటూ వచ్చిన చిరంజీవి వాయిస్ తోనే పాటకి డివోషనల్ వైబ్ మొదలైంది. తైతక్క దిమి చెక్క భజనలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా, నీ గొంతు కలిపి మా వంత పాడగా రావయ్య అంజని హనుమ అనే పదాల్ని రామజోగయ్య శాస్త్రి చక్కగా పొందుపరిచారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో చాలా భక్తి గీతాలున్నాయి. 2005లో వచ్చిన జై చిరంజీవాలో జై జై గణేశ పాట ఇప్పటికీ వినాయక మండపాల్లో మారుమోగిపోతూ ఉంటుంది. అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో జై చిరంజీవ జగదేక వీర అంటూ వచ్చిన ఆంజనేయుడి పాట ఇప్పటికీ ప్రేక్షకుల్ని కట్టిపాడేస్తుంది. ఆ పాట వింటుంటే ఆదృతతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన రామరామ పాట కూడా చిరు భక్తి పాటల్లో ప్రత్యేకంగా నిలుస్తుందంటున్నారు సినీ ప్రియులు. రామయ్య అంటే హనుమంతుడికి ఎంత ఇష్టమో హనుమాన్ అంటే మెగాస్టార్ కి అంతే భక్తి. ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ఓ మూలన అంజలి ఘటించి ఆంజనేయుడు ఉంటాడు అని చెబుతారు. హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ సినీ ప్రియులు రామనామం జపించేలా చేశారు చిరంజీవి. వాయుపుత్రుడి ఆశీస్సులు తాను పొందడమే కాదు అభిమానులకి కూడా అందేలా చేశారు మెగాస్టార్. ఈ ఏడాది హనుమాన్ జయంతి వేడుకల్లో రామరామ పాట మారుమోగేలా ఉంది. బింబిసార సక్సెస్ తర్వాత వశిష్ఠ మలిడి దర్శకత్వంలో వస్తోంది విశ్వంభర. విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న విశ్వంభర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత సౌత్ క్వీన్ తిష చిరుకి హీరోయిన్ గా నటిస్తోంది. ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు కూనల్ కపూర్ విలన్ గా కనిపిస్తున్నాడు. విశ్వంభర నుంచి మొదటిగా వచ్చిన గ్లిమ్స్ పై నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. దీంతో మేకర్స్ జాగ్రత్త పడ్డారు. అందుకే కాస్త టైం తీసుకున్నా కానీ బెస్ట్ ఇవ్వాలని ఫోకస్ చేస్తున్నారు. అందుకే సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని టాక్. ఇంద్రా విడుదలైన జూలై 24నే విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారని టాక్. త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.